మన పథకాలే మనల్ని గుర్తుండేలా చేస్తాయి. ఇందిరా సౌరగిరి జల వికాసం ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. అచ్చంపేట నియోజకవర్గాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దాం. సోలార్ ప్యానెల్స్ మోటార్ల ఏర్పాటుతో అదనపు ఆదాయం. నియోజకవర్గంలో ప్రతి రైతుకు సోలార్ పంప్ సెట్ల పంపిణీ. ఎంతమంది ప్రధానులైనా పేదలకు గుర్తున్నది ఇందిరమ్మని. తప్పుడు విష ప్రచారాలను ఎప్పుడూ పట్టించుకోను. మాచారం బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. ముఖ్యమంత్రి స్వగ్రామానికి రేవంత్ రెడ్డితో సహా పలువురు మంత్రులు వెళ్ళారు. అక్కడ గుడికి వెళ్ళారు నిన్న. సో నిన్న ఈ సందర్భంగా సోషల్ మీడియా గురించి ఏదో కొంచెం గట్టిగానే మాట్లాడారు. ఎక్కడొచ్చింది అది? వెలుగులో వేశారు, ఇక్కడ చదివాను నేను. సో అక్రమ సొమ్ముతో సోషల్ మీడియాలో విషం చిమ్ముతున్నారు. అలాంటి సన్నాసులను పట్టించుకోను. ప్రజా సంక్షేమమే మాకు ముఖ్యమంటున్న సీఎం రేవంత్. 2029లోగా 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తాం. అచ్చంపేట నియోజకవర్గంలో రైతులందరికీ సోలార్ పంప్ సెట్లు. ఈ సెగ్మెంట్ను దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దామని ప్రకటన. నాగర్ కర్నూలు జిల్లా మాచారంలో ఇందిరా సౌరగిరి జల వికాసం ప్రారంభం. నల్లమల్ల డిక్లరేషన్ విడుదల. సో తమ ప్రజాప్రభుత్వం 16 నెలల్లో సాధించిన విజయాలను చూసి ప్రతిపక్షాలు ఓరలేకపోతున్నాయని, కొందరు కడుపు నిండా విషం పెట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కొందరు అడ్డగోలుగా అక్రమంగా సంపాదించిన సొమ్ముతో సోషల్ మీడియాలో ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారు. ఊరికిద్దరు తాగుబోతులు ఉన్నట్లే తెలంగాణలో 4-5 సన్నాసి లీడర్లు ఉన్నారు. వారి విమర్శలు నేను పట్టించుకోను. నిత్యావసర సరుకుల ధరలని నియంత్రణలో, శాంతి భద్రతల పర్యవేక్షణలో, నిరుద్యోగ సమస్యల నిర్మూలనలో, పన్నుల విషయాల్లో తెలంగాణ నెంబర్ 1గా ఉందని, ఈ విషయాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. తమకు పరిపాలన చేతకాదనే సన్నాసులకు ఇదే సమాధానం అని పేర్కొన్నారు. వాళ్ళు ఎంత ప్రచారం చేసినా తమ పథకాలే ప్రజలకు నిజాయం చెప్తాయన్నారు. 12,600 కోట్ల ఇందిరా సౌరగిరి జల వికాస పథకాన్ని సోమవారం నాగర్ కర్నూలు జిల్లాలో అమ్రాబాద్ మండల మాచార గ్రామంలో సీఎం ప్రారంభించారు. సౌరగిరి జల వికాస పైలను ఆవిష్కరించారు. గిరిజన సంక్షేమ శాఖ ఏర్పాటు చేసి ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలించారు. రిమోట్ ద్వారా సోలార్ మోటార్లు ఆన్ చేశారు. సో ఆ తర్వాత వాళ్ళతో మాట్లాడారు. 119 కోట్ల చెక్కులు అవి అందజేశారంట. సో ఈ సందర్భంగా